నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'కీర్తి కిరీటాలు' అనే నవల్లోని 10వ భాగాన్ని విందామా? స్వర్ణ మంచం మీద కూర్చుని కిటికీలో నుంచి బయటికి చూస్తోంది. పాలిపోయిన చెక్కిళ్ళు, దిగులు నిండిన కళ్ళు, ఉదాసీనంగా ఉన్న ముఖంతో నిశ్శబ్దంగా, నిస్సత్తువుగా ఉన్న స్వర్ణ సమర్థుడైన శిల్పి అందంగా చెక్కి అంతలోనే అశ్రద్ధగా పక్కన గిరాటు కొట్టి మర్చిపోయినట్టుగా మాసిపోయిన బొమ్మలా ఉంది. పినతల్లింటికొచ్చి 10 రోజులు పైగా అవుతోంది. ఆ ఇంటి నిండా పిల్లలు. వాళ్ళకి పెద్దవాళ్ళంటే భయభక్తులు లేవు. చదువు సంధ్యల్లో కంటే తిట్టుకోవటం కొట్టుకోవటంలోనే ప్రావీణ్యత ఎక్కువ. వాళ్ళ గొడవలు చాలనట్లు అత్తాకోడళ్ల పోట్లాటలు, మధ్యాహ్నం వేళ ఇరుగు పొరుగు సమావేశాలు. ఇంట్లో ఉన్న మనుష్యులతో పాటు రేడియోకు కూడా నోటికి ఒక్క క్షణం విరామం ఉండదు. వాళ్ళ గొడవల్లో రేడియో వినకపోయినా పెట్టటం మానరు. ఆ ఇల్లు నిశ్శబ్దం అనేది ఎరగదు. అర్ధరాత్రి వేళ కూడా పసిపిల్లల ఏడుపుతోనో ముసలాయన మూలుగుతోనో మేలుకునే ఉంటుంది. స్వర్ణ మనసుకు విశ్రాంతి కావాలంటే నిద్రమాత్రే శరణ్యమైంది. స్వర్ణ మంచం మీద కిటికీ దగ్గరగా జరిగి కూర్చోవటం అలవాటు చేసుకుంది. అక్కడి నుంచి చూస్తుంటే కిషోర్ వచ్చే కారు వీధికి ఆ చివరి నుంచే కనిపిస్తుంది. ఆ కారు చూడగానే స్వర్ణకి ప్రాణం లేచి వస్తుంది. మనసు ఆనందంతో అన్ని చికాకులు మాయమవగా పురివిప్పిన నెమలిలా అవుతుంది. కానీ 2 రోజుల నుంచి స్వర్ణకు లభించే ఈ ఆనందం మృగతృష్ణ అయింది. కిషోర్ కంటికి కనిపించి 2 రోజులైంది. అతను రావటం ఆలస్యం అయిన కొద్దీ స్వర్ణ మనసంతా కళ్ళు చేసుకుని ఎదురు చూసిన ఆరాటం మరింత అధికం కాసాగింది. పక్క గదిలో నుంచి ఫోన్ గణగణా మోగుతూ వినిపించడంతో స్వర్ణ ఉలికిపాటుగా ఈ లోకంలోకి వచ్చింది. తప్పకుండా కిషోర్ అయి ఉంటాడు. గుండెలు గుబగుబలాడుతూ ఉండగా మంచం మీద నుంచి మెల్లగా దిగి గోడని పట్టుకుని నడవలేక నడుస్తూ ఫోన్ మోగుతున్న గదిలోకి వచ్చింది. అప్పటికే పెంతల్లి ఫోన్లో మాట్లాడటం పెట్టేయటం కూడా జరిగిపోయింది. పిన్ని, ఫోన్ ఎవరికి? నీకు కాదు, ఎవరో రాంగ్ నంబర్. సరిగ్గా విన్నావా? కిషోర్ కాదు కదా? నీది మరీ చోద్యం. అతని గొంతు నాకు తెలియదా? ఫోన్ తీయగానే అతను నీ పేరే అడుగుతాడయ్యే. ఆవిడ విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్వర్ణ క్షణంసేపు తటపటాయించింది. తర్వాత బాధ పెడుతున్న పాదం గురించి లక్ష్య పెట్టకుండా మరో 4 అడుగులు నడిచి ఫోన్ దగ్గరికి వెళ్ళి నంబర్ డయల్ చేసింది. హలో, అవతల నుంచి నర్సు పలికింది. కిషోర్ ఉన్నారా? స్వర్ణ మాట పూర్తి కానే లేదు. లేరమ్మా, రాగానే మీరు ఫోన్ చేశారని చెప్తాను. స్వర్ణ చెప్పబోయే మాట తనకి తెలిసినట్టుగా వెంటనే అనేసి టక్కున ఫోన్ పెట్టేసింది. ఎంత పొగరు! 1కి 4 సార్లు చేస్తుందనేగా. నర్సు నిర్లక్ష్యపు ధోరణికి రోషం కలిగినా ఏమీ చేయలేక ఊరుకుంది. స్వర్ణ మళ్ళీ గోడ ఆసరా చేసుకుని నడుస్తూ తన మంచం దగ్గరకు వచ్చింది. కిషోర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందేమోనన్న ఆతృతలో వెళ్ళేటప్పుడు నొప్పి తెలియలేదు. తిరిగి వస్తుంటే పాదం పర్వతాన్ని ఈడుస్తున్నంత బాధగా ఉంది. మంచం దగ్గరకు వచ్చి దాని మీద కూలబడినట్టుగా కూర్చున్న స్వర్ణకి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగినాయి. కాలు బాధ కంటే కిషోర్ ఈ పూట కనీసం ఫోన్ చేసైనా తనను పలకరించలేదనే ఆశాభంగం రెట్టింపు బాధగా మారింది. నరకం లాంటి ఆ ఇంట్లో క్షణమొక యుగంగా గడుపుతూ కిషోర్ రాక కోసం, అతను చేయబోయే ఫోన్ కోసం అహర్నిశలు ఎదురు చూస్తూ కాలం గడపడం స్వర్ణ దినచర్యగా మారింది. అతను కంటికి కనిపించి 2 రోజులైంది. అతని గొంతు విని 48 గంటలవుతోంది. స్వర్ణకి లోపల కిషోర్కి తన మీద కోపం వచ్చిందేమోనని భయం, అంతై ఎంతై అన్నట్టు మనసంతా నిండి చెప్పలేని దిగులతో కృంగిపోయేట్టు చేయసాగింది. మంచి దినాలు కావంటున్న ఈ 4 రోజుల గడువు పూర్తి కాగానే అతని కాబోయే భార్యగా అతనింటికి వెళ్ళిపోతాననే నమ్మకంతో ఉన్న తను కిషోర్ని మరోసారి సంప్రదించకుండానే గోపాలం ద్వారా తల్లి నగలు, తన నగలు అమ్మేసి డబ్బు వచ్చినంత వరకు అప్పులు తీర్చేసింది. ఇంటి ధరకు దాని మీద ఉన్న అప్పులకి 10,000 వ్యత్యాసం ఉన్నా స్వర్ణ పరిస్థితులకు జాలిపడి అతను ఇల్లు స్వాధీనం చేసుకుని అప్పు తీరిపోయినట్టు అంగీకరించాడు. ఇది జరిగిన తర్వాత స్వర్ణ మనసుకు ఒక విధంగా చాలా తేలిగ్గా అనిపించింది. తల్లికి కిషోర్ను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. యాక్సిడెంట్ ముందు కారులో జరిగిన సంభాషణ, తల్లి చూపించిన కోపం స్వర్ణకి వద్దన్నా పదే పదే గుర్తుకొస్తున్నాయి. అందుకే ఆ డబ్బులు ఒక్క రూపాయి ముట్టుకోకుండా, వాటితో సంబంధం లేకుండా కిషోర్ భార్య కావడానికి నిశ్చయించుకుంది.
ఈ విషయం మెల్లగా అతనికి నచ్చజెప్పుకోవచ్చునని భావించింది. కానీ స్వర్ణ అనుకున్నది ఏదీ కాలేదు. తన కాళ్ళు నయం కాలేదు. కిషోర్ ఫారిన్ టూర్ మానుకోలేదు. కోమలి తన స్థానం భర్తీ చేస్తుందిట. అలా చేయగలిగే శిక్షణ కిషోర్ ఇప్పిస్తున్నట్ట. ఈ విషయం సావిత్రి ద్వారా తెలియగానే అతనితో ఆవేశంగా పోట్లాడింది, ఏడ్చింది. కానీ స్వర్ణ కన్నీళ్లు, పోట్లాటలు అతని ఉద్దేశాన్ని ఏమాత్రం సడలించలేదు. నీ విషయాలు నువ్వు నిర్ణయించుకున్నప్పుడు నా సంగతి నేను ఆలోచించుకోకూడదా అన్నాడు అతను. అతను నగలు, ఇల్లు అప్పుల వాళ్ళకి స్వాధీనం చేయడం గురించి మాట్లాడుతున్నాడని తెలుసు. కానీ ఆ పని తను ఏ పరిస్థితిలో చేసిందో, తన ఉద్దేశం ఏమిటో చెప్పే అవకాశం స్వర్ణకి చిక్కలేదు. ఆ ఒంటరి సమయం అతనితో దొరకడం లేదు. ఈ ప్రోగ్రాం కోసం నేను ఎంత ప్లాన్ వేశానో, ఎంత కష్టపడ్డానో నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో అన్నాడు. గుర్తుంది, కానీ నేను లేకుండా వెళ్తావని అనుకోలేదు. బాగుంది. ఈ యాక్సిడెంట్ అవటానికి, నీ కాలు నయం కాకపోవటానికి నేను బాధ్యుణ్ణి అంటావా? లేదు కిషోర్, లేదు. అన్ని రోజులు ఒంటరిగా గడపటం ఎలాగా అని. ఎలా గడపటం ఏమిటి? మందులు వేసుకో, ఆరోగ్యం చక్కబరుచుకో. ఆఫ్టర్ ఆల్ 3 నెలలు ఎంతలో తిరిగి వస్తాయి? అవును, ఎంతలో తిరిగి వస్తాయి? ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా ఉన్నవారికి 3 నెలలు 3 క్షణాల్లా గడుస్తాయి. కానీ బాధ, భయం, దిగులుతో కృంగిపోతున్న వారికి అవే 3 యుగాలవుతాయి. స్వర్ణ మానసికంగా కృంగిపోతున్నా అది పైకి కనపరచనీయకుండా ఉండడానికి తనని తాను సంభాళించుకోసాగింది. కిషోర్ విసుగుదలగా అన్నాడు, ఈ సావిత్రి తిక్కది. నువ్వు రావడం లేదు కాబట్టి తను కూడా రాదుట. గోపాలం రాడుట. నేను వేరే వాళ్ళని చూసుకోవాలట. ఇప్పుడు ఎవరు దొరుకుతారు నాకు? ఈ డబ్బు విషయాలు చూసేందుకు నమ్మకమైన వ్యక్తి ఈ ఆఖరి క్షణంలో ఎక్కడి నుంచి ఊడిపడతాడు? చిచి, నేను అన్ని విధాలా ఇరుకున పడ్డాను. సావిత్రికి నేను చెప్పి ఒప్పిస్తాను కిషోర్. నీ మాట వింటుందా అని. కాదనదు అనే నమ్మకం నాకుంది. ఏమో, ఈ ప్రోగ్రాం గురించి ఎంత చెడ్డవేళ అనుకున్నానో కానీ ఇంత బాధ నేనెప్పుడూ పడలేదు. అసలు ఇదంతా నీ మూలంగానే జరిగింది. నిన్నెక్కడో ఆకాశంలో నిలబెట్టి నీ పేరు ప్రతిష్టలు పెద్దవి చేయాలని అనుకోవడం నా పొరపాటయింది. వేసిన అడుగు వెనక్కి తీసుకోలేక, మాట ఇచ్చి ప్రోగ్రాం ఏర్పాట్లు చేసిన స్నేహితుల్ని ఇబ్బందిలో తోయటం ఇష్టం లేక ఈ బాధంతా పడాల్సి వచ్చింది. విమానంలో అడుగుపెట్టే ఆఖరి నిమిషం వరకు ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందోనని భయంగా ఉంది. అతను చికాకుగానే వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి కంటికి కనిపించలేదు, ఫోన్లో కూడా పలకరించలేదు. స్వర్ణ తన బాధని అణుచుకుని సావిత్రిని, గోపాలాన్ని ఫారిన్ టూర్కి ప్రయాణం అయ్యేటట్టు ఒప్పించింది. నిన్నీ స్థితిలో వదిలి వెళ్ళమంటున్నావా? మేము కూడా వెళ్ళిపోతే నువ్వు ఎవరి దగ్గర ఉంటావు స్వర్ణ అంది సావిత్రి. నా విషయం ఆలోచించుకు. నేను ఎక్కడైనా ఉండగలను. అసలు ఎక్కడో ఎందుకు, ఆంటీ దగ్గరే ఉంటాను. నువ్వు నా మాట కాదనకు. కిషోర్ అసలే చిరాగ్గా ఉన్నాడు. నువ్వు వెళ్ళకపోతే ఆ ఇబ్బందితో అతనికి మరింత కోపం వస్తుంది. స్వర్ణ బలవంతం మీద సావిత్రి, గోపాలం ఒప్పుకున్నారు. అయినా కిషోర్ కోపం తగ్గలేదులా ఉంది, రానే లేదు. అక్కడికి అభిమానం చంపుకుని తానే ఫోన్ చేసింది. ఫారిన్ ప్రయాణం తేదీ దగ్గర పడుతున్న కొద్దీ స్వర్ణ గుండెల్లో పుట్టెడు దిగులు ముంచుకొస్తోంది. అతను ఒక 2 రోజులు కనిపించకపోతేనే ఇంత బాధగా ఉందే, 3 నెలలు భరించడం ఎలా? తనకు సాధ్యమవుతుందా? స్వర్ణకి అది తలుచుకున్న కొద్దీ చెప్పలేనంత దుఃఖం వస్తోంది. అదేమిటి స్వర్ణ, అలా కూర్చున్నావేమిటి? దగ్గరగా సావిత్రి కంఠం వినిపించగానే స్వర్ణ తలెత్తి చూసింది. ఏడుస్తున్నావా? సావిత్రి భుజం మీద చేయి వేసి పక్కన కూర్చుంది. స్వర్ణ కళ్ళు తుడుచుకుంది. ప్రయాణపు ఏర్పాట్లన్నీ పూర్తయినాయా? తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అడిగింది. కిషోర్ వచ్చాడా? రాలేదు, తలదించుకుంది. అతను చాలా హడావిడిలో ఉన్నాడు. కిషోర్ సంగతి సావిత్రికేం తెలుసు? అతను ఏదైనా చేయాలని అనుకుంటే ఏ హడావిడి అడ్డురాదు. ఎంత ఊపిరాడని పనులున్నా ఏదో విధంగా తీరిక చేసుకోగలడు. ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఇప్పుడు అతనికి నా మీద కోపం. ఒకవేళ ఆ ఇల్లు, నగలు అమ్మటం విషయంలో నేను పొరపాటే చేశాననుకో. స్వర్ణకంఠం బొంగురు పోవడంతో ఆ పైన మాట రాలేదు. చచ, అలా అనుకోకు. అతనికి తీరుబడలేదు, అంతే అనుకుంటా. ఇదిగో, ఈ పాస్బుక్ నీ దగ్గరుంచు.
బ్యాంకులో నీ పేరిట డబ్బు వేశాను. స్వర్ణ చేతిలో పెడుతూ అంది. అది తెరచి చూసిన స్వర్ణ ఆశ్చర్యంగా తలెత్తుతూ, ఇంత డబ్బు నీకెక్కడిది సావిత్రి అంది. కిషోర్ని అడిగి తీసుకున్నాను. ఈ డబ్బు ఇలా నాకు ముందుగా ఇస్తేనే ఫారిన్ ప్రయాణానికి వస్తానని షరతు పెట్టాను. స్వర్ణకి హఠాత్తుగా కిషోర్ ఆగ్రహం ఎందుకు చల్లారలేదో అర్థమైంది. ఈ డబ్బు సావిత్రి చేత నేనే అడిగించానని అపోహపడ్డాడేమో. ఎంత పనిచేసావు సావిత్రి, ముందు నాకెందుకు చెప్పలేదు అంది అస్పష్టంగా. చెబితే నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు స్వర్ణ. ఒంట్లో బాగుండని దానివి, నీ దగ్గర డబ్బుంటే నాకు కాస్త నిశ్చింతగా ఉంటుంది. నేను 4-5 రోజులకో ఉత్తరం వ్రాస్తుంటాను. నువ్వు వెంటనే జవాబులు వ్రాస్తావుగా. స్వర్ణ తల ఊపింది. దాసు, అమ్మా, ఒక చిన్న పని చేసి పెట్టాలి. చెప్పండమ్మా, దాసు వినయంగా అడిగాడు. అతని కళ్ళల్లో ఆశ రెపరెపలాడుతోంది. రాజ్యలక్ష్మి లాంటి వాళ్ళు ఎవరి చేత ఏ పని ఊరికే చేయించుకోరు. అందులో కాస్త చాటుమాటుగా జరగాల్సిన విషయం అంటే తప్పకుండా ప్రతిఫలం బాగా ముడుతుంది. అందుకే దాసు తెగించి ఆవిడ చెప్పిన పని చేయటానికి సిద్ధమవుతాడు. దాసు ఇలా ఒంటరిగా వచ్చినందుకు సంతోషించినా మళ్ళీ అంతలోనే భయంగా గుమ్మం వైపు చూసింది రాజ్యలక్ష్మి. కిషోర్ ఇంట్లో లేడా? నీకు నమ్మకంగా తెలుసా? తెలుసునమ్మా, ఆయన కోమల్ దగ్గరకు వెళ్ళాడు. నేనేగా దింపి వచ్చాను. ఎక్కడికి వెళుతున్నావని చెప్పొచ్చావు? కిషోర్ ఒట్టి అనుమానపు మనిషి. ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. ఆ సంగతి మీకంటే నాకే బాగా తెలుసునమ్మా. నేనంత తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నారా? మీరు మొన్న రహస్యంగా నీతో పనుంది దాసు అన్నప్పటి నుంచి నేను ఒంటరిగా కలవటానికి మార్గం చూస్తూనే ఉన్నాను. చివరికి ఈ రోజుకి ఆలోచన దొరికింది. ఈ పూట డ్యూటీలోకి రాగానే కడుపు నొప్పిగా ఉందని బొంకాను. కిషోర్ గారిని కోమల్ ఇంటి దగ్గర దింపగానే కడుపు నొప్పి ఎక్కువైనట్టు విలవిల్లాడాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాను, సెలవిమ్మంటే ఆయన వెంటనే పంపించారు. ఆయా ఎక్కడా? స్నానం చేస్తుందమ్మా. వంటకుర్రాడు వంటింట్లోనే ఉన్నాడు. నేను చప్పుడు చేయకుండా పెరటి గుమ్మంలో నుంచే లోపలికొచ్చి పైకొచ్చేశాను. తలుపులు వేసేయి దాసు. రాజ్యలక్ష్మి గబగబా వెళ్ళి పాత రికార్డ్స్ మధ్య దాచిన ఒక కవర్ తెచ్చిచ్చింది. దాసు, ఇది నా ప్రాణం అనుకో. దీన్ని నీకు అప్పగిస్తున్నాను. దీన్ని నేనేం చేయాలమ్మా? దాసు హతాశుడైనట్టు చూశాడు. అతను ఇంకా ఏ నగల మూటో ఏ డబ్బు పెట్టో దాచమని ఇస్తుందేమో అనుకున్నాడు. స్వర్ణకివ్వాలి. ఇది నేను పంపినట్టు కానీ నువ్విచ్చినట్టు కానీ ఎవరికీ తెలియకూడదు. చూడు, ఇంకో ముఖ్య విషయం కూడా చెప్తున్నాను. కిషోర్ నన్ను ఇక్కడి నుండి దూరంగా భీమిలి పంపించేస్తున్నాడు. అతను ఫారిన్ నుంచి తిరిగి వచ్చే వరకు నేను అక్కడ వనవాసం చేయాలన్నమాట. నేను ఆయా వెళుతున్నాం. ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు. నేను కిషోర్కి ఎదురు తిరగడం లేదు. అతనితో గొడవ పడదలుచుకోలేదు. దాసు, కిషోర్ ఫారిన్ వెళ్ళిపోగానే నువ్వు భీమిలీరా. ఈ హిడింబి నుంచి నన్ను తప్పించి ఇక్కడికి తీసుకొద్దు గాని. ఈ ఒక్క ఉపకారం నువ్వు చేసి పెట్టాలి. చేస్తావా? దాసు చేస్తానన్నట్టు తల ఊపాడు. స్వర్ణకి నేను ఊరు వెళ్తున్నానని తెలీదు. నేను కూడా తనని వదిలేసి వెళ్ళిపోతున్నానని అపోహపడకుండా ఈ ఉత్తరంలో వ్రాసి పంపిస్తున్నాను. దాసు మౌనంగా నిలబడ్డాడు. ఏమిటో, ఈ పెద్దవాళ్ల ఇళ్లలో తగాదాలు ఇలా ప్రచ్ఛన్న యుద్ధాలుగా ఉంటాయి. మళ్ళీ పైకి ఒకరి పట్ల ఒకరికి ఎంత గౌరవమో ఎంత మర్యాదో. రాజ్యలక్ష్మి చేతులకున్న ఖరీదైన ముత్యాల గాజు తీసి అతనికి ఇచ్చింది. వాటిని చూడగానే అతనికి ఉత్సాహం వచ్చింది. ఆవిడ పట్ల హనుమంతుడిలాంటి భక్తి పెరిగింది. ఎందుకమ్మా అవి? అర్థం కానట్టే అడిగాడు. ప్రస్తుతానికి నీకు ఇవ్వడానికి ఇంతకంటే నా దగ్గర ఇంకేం లేవు. ఉండనీయమ్మా, తీసుకో. దాసు తటపటాయించలేదు, మళ్ళీ వద్దనలేదు. వాటిని తీసుకుని జేబులో వేసుకున్నాడు. ఉత్తరం జాగ్రత్త దాసు, నా ప్రాణంతో సమానంగా భావిస్తానమ్మా. స్వర్ణమ్మ గారికి ఇది ఇచ్చి మళ్ళీ సమాధానం తేవాలా? ఆవిడ క్షణం ఆలోచించింది. అవసరం లేదు దాసు, నువ్వు నాకు కనబడే అవకాశం ఉంటుందో ఉండదో ఉత్తరం ఇస్తే చాలు. నీ మీద నాకు నమ్మకం ఉంది. నా కంఠంలో ప్రాణం ఉండగా మీ నమ్మకం వమ్ము చేయనమ్మా. జేబులో ముత్యాల గాజులు అతని నోటి వెంట అత్యంత విశ్వసనీయంగా ఉన్న ఆ మాటలు పలికించినాయి. సరే దాసు, వెళ్ళు. భీమిలి రావడం మర్చిపోకు. నేను స్వర్ణ దగ్గరకు చేరాలంటే అది నీ ఒక్కడి వల్లనే అవుతుంది. నువ్వు తప్పక వస్తావనే ధైర్యంతోనే నేను వెళుతున్నాను. మీరు నిశ్చింతగా వెళ్ళండమ్మా. కిషోర్ ఫారిన్ వెళ్ళిన మర్నాడే బయలుదేరి అక్కడికి వస్తాను.
ఆ ఊర్లో నేను ఎక్కడున్నది కనుక్కోగలవా? నేను కనుక్కోలేనా? ఈ ప్రపంచంలో మీరు ఏ మూల ఉన్నా వెతికి పట్టుకోగలను. వెళ్ళిరా దాసు, మళ్ళీ ఎవరైనా వస్తారేమో. వెళతానమ్మా. ఉత్తరం జాగ్రత్త. దాసు తల ఊపి వెనక్కి తిరిగాడు. ముందు జాగ్రత్త కోసం తలుపులు కాస్త తెరచి ఆ సందులో నుంచి ఎవరైనా వస్తున్నారేమోనని చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. చప్పున బయటకొచ్చి తలుపులు చేరవేశాడు. 2 అడుగులు. తానింకో అడుగు వేస్తే మెట్ల దగ్గరకొచ్చి గబగబా దిగేవాడే. ఇంతలో ఎవరో వెనక నుంచి మీద చేయి వేశారు. దాసు వెనక్కి తిరిగాడు. వెంటనే భూతాన్ని చూసిన చిన్నపిల్లల అతని కళ్ళు భయంతో పెద్దవైనాయి. నోరు తెరుచుకుంది. ఎదురుగా కిషోర్ నిలబడున్నాడు. అతని ముఖంలో కఠినత్వం, ఆగ్రహం చూస్తుంటే అతను అక్కడికొచ్చి చాలాసేపు అయిందని తెలుస్తూనే ఉంది. దాసు చెయ్యి అప్రయత్నంగా ఉత్తరం, ముత్యాల గాజులున్న జేబును గట్టిగా పట్టుకుంది. ఒక్క నిమిషం వెనక్కి తిరిగి గదిలోకి పరిగెత్తి ఆ వస్తువులు ఆవిడికి ఇచ్చేద్దామా అనిపించింది. కానీ కిషోర్ చెయ్యి మెడ దగ్గర కాలర్ని కసాయివాడు కోడిని పట్టుకున్నంత గట్టిగా పట్టుకునుంది. అతను ఏదో చెప్పడానికన్నట్టు నోరు కదపబోయాడు. కిషోర్ వెంటనే ఆ నోరుని గట్టిగా మూసేసి మెడబట్టుకుని గబగబా ఈడ్చుకొచ్చినట్టుగా క్రిందనున్న తన గదిలోకి లాక్కొచ్చాడు. దాసు ధైర్యం తెచ్చుకోవడానికి వెర్రి ప్రయత్నం చేస్తున్నాడు. కిషోర్ దాసును పట్టుకుని జేబులు తడిమి ఉత్తరం, గాజులు తీసుకున్నాడు. ఏం దాసు, నీకొచ్చిన కడుపు నొప్పి ఇదన్నమాట అన్నాడు. దాసు మాట్లాడలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మూగతనం ఒక్కటే శ్రీరామ రక్ష అని అతనికి అనుభవపూర్వకంగా తెలుసు. కిషోర్ ఉత్తరం తీసి చదివాడు. అతని కళ్ళల్లో ఎర్రజేర్లు తొంగి చూసినాయి. దాసు అన్నాడు పళ్ళు బిగిస్తూ. ఏం సార్, ధైర్యం తెచ్చుకుంటూ అడిగాడు. దీనికి నిన్నేం చెయ్యాలి? మీ ఇష్టం సార్, కానీ ఆ చేసే ముందు ఒక్కటి ఆలోచించండి. మేం పేదవాళ్ళం, మీరిచ్చే జీతాలు మాకు చాలవు. మా కడుపు నిండాలంటే ఇలాంటి కక్కుర్తి పనులు చేయక తప్పదు. ఆ ఉత్తరంలో ఏముందో నాకు తెలియదు. అది స్వర్ణమ్మ గారికి ఇస్తే అంత ఖరీదైన గాజులు నాకు దొరుకుతాయి. నా అవసరాలు కొన్ని వాటితో తీరుతాయి. అందుకని గడ్డి తింటావా? లేని వాళ్ళం ఏదో ఒకటి తినాలి కదా. భగవంతుడు మమ్మల్ని పేదవాళ్ళని చేస్తే మీ ఉన్నవాళ్ళు ఇలాంటి ఆశ పెట్టి దొంగలుగా మారుస్తున్నారు. ఇంత ఇదిగా పట్టుబడిన తర్వాత కూడా నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు సార్? తెలియక చేసిన తప్పు కాదుగా. ఈ తప్పు నాది కాదు, నా ఆకలిది. నాకు చాలా అప్పులున్నాయి. ఒక్క 5,000 ఎక్కడైనా ఇప్పించమని మిమ్మల్ని ఎన్నాళ్ల నుంచో బ్రతిమలాడుకుంటున్నాను. కిషోర్ దాసును కంపరంగా నఖశిక పర్యంతరం తీక్షణంగా చూశాడు. దాసు మాటలు నేర్చిన పనివాడు. వర్గభేదాల గురించి చాలా లెక్చర్లు విన్న మనిషిలా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళకి పేదరికం ఒక కవచం. దాని సాకుతో చేయదలుచుకున్న పనులు చేసేస్తారు. దాసుతో తర్కించి ప్రయోజనం లేదు. కిషోర్ చూపుల్లో హఠాత్తుగా కఠినత్వం కరిగిపోయింది. మామూలుగా అయ్యాడు. చేతిలో ఉత్తరం మరోసారి చదివాడు. తర్వాత అది మడుస్తూ తలెత్తుతూ అన్నాడు. దాసు, భయపడకు. నిన్ను ఈ పని ఎందుకు చేశావు అని సంజాయిషి అడగటం లేదు. నిన్ను బెదిరించి ఈ ఉత్తరం తీసుకోవాలని అంతకంటే అనుకోవడం లేదు. ఇది నాకు కావాలి, నువ్వే ఇవ్వు. దాసు అయోమయంగా చూస్తున్నాడు. ఉత్తరం అతని చేతిలోనే ఉంది. ఇంకా ఇవ్వమంటాడేమిటి పెద్ద మనిషి? దాసు, ఈ ఉత్తరం నీ దగ్గర నుంచి నేను కొనుక్కోవాలని అనుకుంటున్నాను. ధర ఎంతో చెప్పు. సార్, దాసు తికమక పడ్డాడు. అవును, నీ నమ్మకంతో అమ్మ దగ్గర నుంచి దీన్ని నువ్వు సంపాదించావు. నేను నీతో బేరం ఆడను. ఎందుకంటే ఇది నాకు చాలా విలువైంది. ఒక్క మాటలో చెప్పాలంటే నా భవిష్యత్ అంతా ఈ ఉత్తరం మీద ఆధారపడి ఉంది. నువ్వు నాకు చాలా మేలు చేశావు. కోమలి పాస్పోర్ట్ కోసం నేను అనుకోకుండా ఇంటికి రాకపోతే, నువ్వు రావటం ఆయా చూడకపోతే నాకు ఇదేమీ తెలిసేది కాదు. కిషోర్ చేతిలో ఉన్న ముత్యాల గాజులు అతని జేబులోకి తోసేశాడు. నీ అవకాశం, అదృష్టం నేనేం పాడు చేయను. ఆ గాజులు నీవే. ఈ ఉత్తరం నాకు ఇచ్చేయటానికి ఎంత కావాలో చెప్పు. దాసు బిగుసుకుపోయినట్టు చూడసాగాడు. కిషోర్ జేబులో నుంచి తాళం చేతులు తీసి డ్రాయర్ మీద పడేశాడు. ఆల్ రైట్, నాకు చెప్పొద్దు. ఆ బీరువాలో డబ్బుంది. నువ్వు ఎంత వెలకట్టదలుచుకున్నావో తీసుకో. కానీ ఈ రహస్యం మాత్రం మన మధ్యనే ఉండిపోవాలి. ఈ ఒక్క ఉపకారం నువ్వు చేశావంటే నీ మేలు జన్మలో మర్చిపోలేను. దాసు తటపటాయించసాగాడు. తీసుకో దాసు, నాకు చాలా పని ఉంది, నేను త్వరగా వెళ్ళాలి. దాసు మీద డబ్బు అనే మాట
ఎప్పుడూ మంత్రంలా పనిచేస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. తాళం చెవులు తీసుకున్నాడు. 8వ నంబరున్న తాళం చెవి కిషోర్ ఉత్తరం జేబులో పెట్టుకుంటూ చెప్పాడు. దాసు వణుకుతున్న చేతులతో బీరువా తెరిచాడు. అతని కళ్ళు జిగేల్మన్నాయి. అక్కడ డబ్బు బాగానే ఉంది. ఎంత తీసుకోవటం? 5,000? మరీ తక్కువ గదూ? 10,000 అయితే మరీ దురాశగా ఉంటుందేమో. దాసు మనసు 5,000 చాలంటున్నా చేతులు 10,000 తీసుకున్నాయి. ఆ డబ్బును జేబుల్లో కుక్కుని కలలో మనిషిలా ఇటు తిరిగాడు. థ్యాంక్ యూ దాసు. ఈ పూట నుంచి నా దగ్గర నువ్వు డ్రైవర్వి కాదు. ఆ సంగతి తెలుసుగా? తెలుసు తెలుసు తడబడుతూ అన్నాడు. నీకు మళ్ళీ ఉద్యోగం దొరికే వరకు ఇది సరిపోతుందిలే. దాసు తల ఊపి వడివడిగా ఆ గది దాటి వచ్చేశాడు. పెద్దవాళ్ల రహస్యాలంటే ఇంతే. ఒకరి వెనుక ఒకరు డబ్బు చేతుల్లో కుక్కుతారు. చిన్నప్పటి నుంచి కలవారి ఇళ్లలో అడపాదడపా ఇలాంటి పనులు చేయటానికి అలవాటు పడిన అతనికి ఇది చెడుగా అనిపించలేదు. అంతరాత్మ వేధించలేదు. దాసు వెళ్ళిపోగానే కిషోర్ మరోసారి ఆ ఉత్తరం చదివాడు. అది చదివిన కొద్దీ అతని మనసులో ఆవేశం పొంగి పళ్ళు పటపట్లాడుతున్నాయి. బ్లడీ ఉమన్ అనుకున్నాడు కసిగా. ఏ పనైనా ఇట్టే సాధించగలిగే తను ఎంత ప్రయత్నించినా ఆవిడ చేత ఆ వీలునామా ఎక్కడుందో చెప్పించలేకపోతున్నాడు. తన చేతుల నుంచి తప్పించుకుపోగలననే ఆవిడ నమ్మకం. అతని పెదవుల మీద క్రూరమైన చిరునవ్వు కదిలింది. ఫోన్ తీసి డైల్ చేయసాగాడు. దాసు స్వర్గంలో తేలిపోతున్నట్టు ఇంటికొచ్చాడు. అతని చేతిలో కొత్త సూట్ కేస్, దాని నిండా ప్యాకెట్లు ఉన్నాయి. అతనికి ఎన్నాళ్ల నుంచో ఫారిన్ లిక్కరు, ఫారిన్ సిగరెట్లు కొనుక్కోవాలని ఆశ. అది ఈ రోజుకు నెరవేరింది. రెడీమేడ్ బట్టలు కొనేశాడు. టై, బూట్లు కూడా కొన్నాడు. అతనికి తీరాల్సిన కోరిక ఇక ఒక్కటే మిగిలిపోయింది. క్యాబరే డ్యాన్స్ చూడటం. అలాంటి డ్యాన్సర్తో ఒక రాత్రి గడపటం. అది ఇక్కడ సాధ్యం కాదు. బొంబాయి వెళ్ళిపోవాలి. అందుకు రెడీ అయిపోయాడు. దాసు లిక్కర్ బాటిల్ తీసి గ్లాసులో వంపుకున్నాడు. అతనికి పుట్టిన ఇన్నాళ్లకి తను ఒక మనిషిననే ఆనందం, సంతృప్తి కలుగుతున్నాయి. ఒక్క గుక్క తాగాడో లేదో వీధి తలుపు చప్పుడయింది. జానీ అప్పుడే వచ్చేసిందా? దాన్ని కూడా బొంబాయి తీసుకువెళ్ళాలి. అందుకే వెంటనే గదికి రమ్మనమని ఫోన్ చేశాడు. దాసు వెళ్ళి తలుపు తెరిచాడు. కానీ అతనికి ఎదురుగా ఉయ్యారాలు పోతూ హలో దాసు అంటూ జానీ నిలబడలేదు. ఎర్ర టోపీలు ధరించిద్దరు దాసుని లాఠీలతో లోపలకు చొచ్చుకుని వచ్చారు. వాళ్ళ వెంట కాకి యూనిఫామ్ ధరించిన ఆయన ఉన్నాడు. దాసు పోలీసులను చూడగానే కంగారు పడ్డాడు. ఏంటి, ఎవరు కావాలి? వాళ్ళు దాసుని మిర్రి చూసి వెళ్ళి కొత్త పెట్టె తెరిచారు. అందులో డబ్బు, గాజులు కనిపించాయి. దొరికినాయి సార్, ఒక అతను అన్నాడు. మరో అతను చకచకా డబ్బు లెక్కబెట్టాడు. 600 తక్కువ ఉంది సార్ అని చెప్పాడు. ఇదిగో కనిపిస్తున్నాయిగా. ఆ పెట్టెని, లిక్కర్ని, కొత్త బోట్లని చూపిస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్. ఏమిటి మీరనేది? ఇవి నీకెక్కడివి? ఇవి నావే. ఆహా, నువ్వు కడుపు నొప్పి అనే వంక పెట్టుకుని కిషోర్ గారు కారులో తాళాలు మర్చిపోతే రహస్యంగా ఇంటికొచ్చి బీరువా తెరిచి డబ్బు తీస్తుంటే ఆయా కేకలు పెడితే పారిపోయి రాలేదా? నేను. దాసు గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు. ఎంత అబద్ధం, ఎంత మోసం అన్నాడు కళ్ళనీళ్ల పర్యంతమవుతూ. అబద్ధమో మోసమో స్టేషన్లో చెప్పుకుందో గాని పద. బీరువా మీద వేలిముద్రల ఫోటో తీశారు. అవి వస్తే ఎవరు అబద్ధం చెప్పారో తెలుస్తుంది. నడు. హారి దేవుడా! దాసు తను తవ్వుకున్న గోతిలో తనే పడిన మనిషిలా చూడసాగాడు. కిషోర్ ఫారిన్ వెళుతున్నది ఆ రోజే. పేపర్లో అతని ప్రయాణపు కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం జరిగింది. ఏ పనైనా ఆర్భాటంగా చేసి అదొక ప్రత్యేకమైన వార్తల నలుగురు నోళ్లలో నలిగేలా చేసే సామర్థ్యం కిషోర్కి చాలా ఉంది. టూర్ వెళ్లే వాళ్ళందరి ఫోటోలు పేపర్లో పడినాయి. స్వర్ణ మంచం మీద కూర్చుని పేపర్లో ప్రచురించిన ఆ ఫోటోలనే చూస్తోంది. ఎంత నిగ్రహించుకుందామనుకున్నా కన్నీళ్ళు ఆగలేదు. ఈ రోజు కోసం తను ఎన్ని కలలు కన్నది. చివరికి తల్లికి కూడా ఎదురు తిరిగి ఆవిడ అసంతృప్తికి, కోపానికి గురైంది. కిషోర్ 12 గంటలకు వస్తానని ఫోన్ చేశాడు. స్వర్ణ తనకి తానే పదే పదే పాఠంలా అనుకోసాగింది. అతను వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. నవ్వుతూ వీడ్కోలివ్వాలి. ఏడుపు ముఖంతో ఉండకూడదు. అతను ఫారిన్లో ఉన్నప్పుడు తను గుర్తుకొస్తే ఆనందంగానే ఉండాలి. చికాకు కలగకూడదు. మళ్ళీ 3 నెలల తర్వాత కానీ కలుసుకోరు. ఈ వీడ్కోలు మధురంగా మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకునేట్టుగా ఉండాలి. స్వర్ణ జడవేసుకుంది. మనసులో నుంచి ఉత్సాహం తెచ్చుకుంది.
తెచ్చిపెట్టుకున్న హుషారుతో అతని రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. 12 గంటలకు కిషోర్ వచ్చాడు కానీ స్వర్ణ ఆశించినట్టు ఒక్కడూ రాలేదు. వెంట అందరూ ఉన్నారు. ఊరు వెళ్లే ముందు స్వర్ణను చూడటానికి వచ్చారు. స్వర్ణ, అమ్మ లేదు, విశాఖపట్నం వెళ్ళింది అన్నాడు కిషోర్. ఈ వార్త స్వర్ణకి పిడుగుపాటు అయింది. ఎప్పుడు తిరిగి వస్తుంది? ఇప్పుడప్పుడే రాదు, తన ఆరోగ్యం అసలు బాగాలేదు. ఇల్లు తాళం వేస్తున్నాం. ఆంటీ వెళుతున్నట్టుగా నాకు చెప్పనే లేదు. నీకు ఫోన్ చేస్తానని అన్నదే, చేయలేదా? కిషోర్ ఆశ్చర్యంగా అడిగాడు. చేయలేదన్నట్టు తల ఊపింది స్వర్ణ. నేను నిన్ను కూడా విశాఖపట్నం తీసుకెళ్ళమన్నాను, కానీ తనే ఇష్టపడలేదు. నేనే రోగిష్టిదాన్ని, ఆ అమ్మాయికి నేనేం చేయగలను అంది. అయితే నేను ఇక్కడ మాత్రం నీకు బాధే ఉంది, మీ పిన్నేగా. నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండు. ఇవిగో, నువ్వేదో జానపదాల టేప్స్ కావాలని అమ్మని అడిగావట కదా, నీకిమ్మనిచ్చింది. కిషోర్ అట్టపెట్టని అక్కడ పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కువసేపు ఉండలేదు. అందరూ వెళ్ళిపోయారు. ఆఖరుకు మిగిలిన సావిత్రి బాధగా చూస్తూ అంది, స్వర్ణ, ఈ రాజ్యలక్ష్మి గారు ఇలా చేసిందేమిటి? కనీసం మాట మాత్రమైనా మనకు చెప్పలేదు అంది. పర్వాలేదు సావిత్రి, 3 నెలలేగా, ఎంతలో తిరిగి వస్తాయి అంది స్వర్ణ వేదాంతిలాగా. సావిత్రి, గోపాలం కూడా వెళ్ళిపోయారు. స్వర్ణ మనసంతా మూగపోయినట్టుగా ఉంది. ఆంటీతో కలిసి ఉండవచ్చునేమోననే ఆశ కూడా పక్షికి ఆఖరి రెక్కలా తెగిపోయింది. 3 నెలలు ఈ ఇంట్లో ఉండక తప్పదు. సరిగ్గా 3 గంటలకు ప్లేన్ బయలుదేరుతుందని చెప్పింది సావిత్రి. స్వర్ణకి భయంకరమైన భావన ఒకటి రాసాగింది. అంతులేని ఒంటరితనం, అందరూ తనని వదిలేసినటువంటి భయం. స్వర్ణకు మంచం మీద నుంచి దిగాలనిపించింది. వీధిలోకి నడవాలనిపించింది. ఆ మంచం ఒక నరకంలా దాని మీద నుంచి కదలకపోతే పిచ్చెక్కినట్లుగా అనిపించసాగింది. ఆ మంచం మీద నుంచి దిగటం, ఆ నరకం తప్పించుకోవటం, ఈ రెండూ సాధ్యం కావు. స్వర్ణ చేయి చాచి మంచం పక్కన పెట్టిన స్లీపింగ్ పిల్స్ అందుకుంది. 2 ఒకేసారి వేసుకుని మంచినీళ్లు తాగింది. 5 నిమిషాల తర్వాత ఆరాటం తగ్గి మనసు హాయిగా అనిపించింది. కళ్ళ మీదికి నిద్ర రాసాగింది. అదే కన్నతల్లి స్పర్శలా ఉంది. స్వర్ణ, బ్యాంకులో డబ్బు ఏమైనా ఉందిటే అమ్మాయి? పినతల్లి దగ్గరకొస్తూ అడిగింది. లేదు పిన్ని, ఉన్నదంతా క్రిందటిసారే ఇచ్చేశానుగా అంది స్వర్ణ. అదిగో, ఆ మాట అంటేనే నాకు మంట. నీ ఆస్తంతా మాకు దోచిపెట్టినట్టు మాట్లాడతావేమిటి? అవసరానికి తీసుకున్నానే అనుకో, అది తప్ప? ఆవిడ చర్రుమంది. ఇందులో నేనన్న తప్పు మాట మాత్రం ఏముంది పిన్ని? నీదంతా మేం కాజేసినట్టు వ్యంగ్యంగా ఉంది నీ ధోరణి. ఇన్ని రోజుల నుంచి నువ్వు ఉండి తింటున్నావు, నీకు ఖర్చు కావటం లేదు. మాదేమంతా ఉన్న కుటుంబం అని నిన్ను తల మీద పెట్టుకున్నావనుకుంటున్నావా? స్వర్ణ సహనంగా ఊరుకుంది. ఆవిడ ధోరణే అంత. ఆవిడ మనసులో ఏదో చిరాకుంటుంది. అదంతా ఇట్లా ఏదో సాగుపెట్టుకుని ఎవరినో ఒకరి మీద గయ్యమనటంతో తీర్చుకుంటుంది. సావిత్రి ఇచ్చి వెళ్ళిన డబ్బు 1 నెల రోజులు కాకముందే హారతి కర్పూరంలా అయిపోయింది. ఆ నెలలోనే ఆవిడ చిన్న కూతురు పురిటికొచ్చింది. పెద్ద కొడుకు చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు వాడేసుకుని అది కట్టకపోతే జైలుకు వెళ్ళే ప్రమాదం వచ్చింది. చిన్న కొడుక్కి కాలేజీ ఫీజులు కట్టాల్సి వచ్చింది. అవసరం వచ్చినప్పుడల్లా స్వర్ణను అడిగేవారు. దగ్గరుంచుకుని లేదనటం, అందులో వాళ్ళ ఇంట్లో ఉంటూ స్వర్ణ వల్ల కాలేదు. అడిగినప్పుడల్లా లేదనకుండా ఇచ్చేసింది. అది అయిపోయిన తర్వాత స్వర్ణ ప్రాణం హాయిగా ఉంది. ఈ మధ్యనే పెద్ద కొడుకు కూతురు 5 సంవత్సరాల అమ్మాయి సుస్థి చేసి చనిపోయింది. పెద్ద కూతురు మళ్ళీ పురిటికి వస్తోంది. పెంతల్లి ఈ సాకుతో స్వర్ణని ఇంకెవరింటికైనా తోసేయాలని విశ్వప్రయత్నం చేస్తోంది. కానీ అది ఫలించటం లేదు. పెంతల్లి ఇంటికి స్వర్ణకి దూర బంధువైన జయలక్ష్మి వచ్చింది. ఆవిడ ఇందిరమ్మ గారు బ్రతికి ఉండగా చాలా ఉపకారాలు పొందింది. ఆవిడ కొడుకులిద్దరికీ ఇందిరమ్మ గారి పరపతి వల్లనే ఉద్యోగాలు వచ్చినాయి. స్వర్ణ పెంతల్లి ఆవిడని స్వర్ణని తీసుకెళ్ళి ఉంచుకోమని కోరింది. మా ఇంట్లోనా? మాకెక్కడ వీలవుతుందమ్మా? కొడుకులు 2 పెళ్ళిళ్ళు అయ్యాయా, కోడళ్ళు వచ్చారు. అందులో మా చిన్న కోడలుంది చూసావు, ఒట్టి కొరివి. మా భార్యాభర్తలే మా అమ్మాయి దగ్గరకు పోయి ఉండే పరిస్థితి వచ్చింది అంటూ కోడళ్ల మీద సాకు పెట్టి తప్పించుకుంది. ఈవిడే కొడుకులకు ఉద్యోగం వచ్చినప్పుడు ఇందిరమ్మ గారితో నా చర్మం ఒలిచిచ్చినా మీ రుణం తీరదు అన్న పెద్ద మనిషి. స్వర్ణ తనంతట తనే వరుసకి మేనమామైన ఒక ఆయన్ని పిలిపించి అడిగింది. ఆయనకి ఇప్పుడున్న పెద్ద హౌసింగ్ బోర్డు ఇల్లు రావడానికి ఇందిరమ్మే కారణం.
దానికోసం ఆవిడ ఎన్నో వందల రూపాయల లంచం పెట్టి వాళ్ళకి ఆ ఇల్లు వచ్చేలా చేసింది. కనీసం ఆ కృతజ్ఞతతోనైనా తన మాట కాదనలేడని స్వర్ణ ఆశపడింది. ఆయన చాలా తెలివిగా స్వర్ణ నొచ్చుకోకుండా తన అసమ్మతిని తెలియజేశాడు. మీ అత్తయ్య ఉద్యోగస్తురాలు, ఒక్క క్షణం తీరదని నీకు తెలుసు కదా. నాకెప్పుడూ రౌండ్స్ ఉంటాయి. ఇంట్లో ఎవ్వరూ ఉండరు. నిన్నుగాక నీకోసం ఇంకో మనిషిని భరించే స్తోమత మాకు లేదు. ఏమీ అనుకోకమ్మా. నీకు సాయం చేయలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది అన్నారాయన. ఎవ్వరూ తనని దగ్గరకు తీయడానికి ఇష్టపడటం లేదని స్వర్ణకి బాగా తెలిసిపోయింది. 4 రోజులు ఉంచుకుని పంపించి వేద్దామని మంచితనం చూపినందుకు ఈ పీడ తన కాళ్ళకు చుట్టుకోవడంతో పెంతల్లి చిరాకు మరింత ఎక్కువైంది. అస్వస్థత, ఒంటరితనం, ఒకరి మీద ఆధారపడ్డ జీవితం, ఎటు చూసినా కటిక చీకటిగా ఉంది స్వర్ణకి. సావిత్రి వెళ్ళినప్పటి నుంచి వెంటనే ఉత్తరాలు వ్రాస్తూనే ఉంది. 1-2 జాబులకు సమాధానం రాసింది స్వర్ణ. తర్వాత కవర్లకు చేతిలో డబ్బులు లేవు. అసలు వ్రాయాలనే ఉత్సాహమూ లేదు. నానాటికి కాలు బాధ ఎక్కువ కాసాగింది. సరైన విశ్రాంతి, సరైన పోషణ లేక అనారోగ్యం మహమ్మారిలా పెరిగి స్వర్ణని మెల్లమెల్లగా కబళించసాగింది. కొత్తలో ఎవరెవరో చూడటానికి వచ్చేవారు. వారితో కాలక్షేపమైనా జరిగేది. క్రమంగా అది అంతరించిపోయింది. ఇప్పుడు పలకరించేవాళ్ళు కూడా లేరు. స్వర్ణకి నిద్రమాత్రలే వీయడం తోడైనాయి. ఎవరో వచ్చారే నీకోసం, పెంతల్లి కేక పెట్టింది. ఎవరు పిన్ని? నిరాసక్తంగా అడిగింది. 22 సంవత్సరాల కుర్రాడొకతను లోపలికి వచ్చాడు. అతను అపరిచితుడు. నమస్కారం అండి అంటూ అక్కడున్న స్టూల్ మీద కూర్చున్నాడు. స్వర్ణ అతన్నే చూస్తోంది. ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు, ఎంత హాయిగా నడుస్తున్నాడు. స్వర్ణకి ఈ మధ్య ఆరోగ్యంగా ఉన్న ఎవరిని చూసినా ఈర్ష్యగా అనిపిస్తుంది. అతను ఉత్సాహంగా తనని తాను పరిచయం చేసుకున్నాడు. మాది విజయవాడండి. ఈ పక్కింటాయన మా అన్నగారే. నేను బిఏ పాస్ అయ్యాను. ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఈ ఊరొచ్చాను. క్రిందటి సెలవులకు వచ్చినప్పుడు రవీంద్ర భారతిలో మీ డ్యాన్స్ ప్రోగ్రాం చూశాను. నా జీవితంలో మరపురాని రోజు అంటే నమ్మండి. మీకు నాట్యమయూరి అని బిరుదిచ్చినప్పుడు అక్కడున్న ప్రేక్షకుల్లో నేను ఒకణ్ణి. మీరంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. మిమ్మల్ని గురించి ఎక్కడ ఏ వార్త పడినా ముందు అదే చదువుతాను. అతని గొంతులో ఉత్సాహం హఠాత్తుగా ఆవేదనగా మారిపోయింది. మీకు జరిగిన యాక్సిడెంట్ గురించి విన్నాను. నాకు చాలా బాధ అనిపించింది. మీ అమ్మా నాన్న పోవటం, మీ కాలు. అతను పూర్తి చేయలేనట్టు ఆగిపోయాడు. స్వర్ణ తల ఊపింది. ఇప్పుడు ఇలాంటి స్వాంతన పలుకులు విన్నా ఏడుపు రావడం లేదు. సూర్యుడి తీవ్రతకి బావుల్లో నీళ్లు ఎలా ఎండిపోతాయో మనసులో దుఃఖాగ్ని అధికమైతే కళ్ళల్లో నీళ్లు కూడా అలాగే ఇంకిపోతాయి. స్వర్ణ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. కాస్త మునిగితే చాలి, పూర్తి నీళ్ళల్లోకి దిగితే ఏదీ ఉండదు. ఒక కష్టం వస్తే బాధ, జీవితం అంతా కష్టాలమయమైతే బాధ అనే ప్రశ్నే లేదు. ఏడుపు కూడా రాదు, కన్నీళ్లు కూడా కరువే అవుతాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగితే మనసుకి ఎంత హాయి. దుఃఖం, వేదన నిర్దాక్షిణ్యంగా హృదయాన్ని ఎండి బీటల వారిన భూమిగా మారుస్తున్నాయి. ఈ జీవితానికి ఇక తొలకరి అనేది లేదు అనే నిరాశను కలిగిస్తున్నాయి. కనీసం చచ్చిపోవటానికి కూడా స్వేచ్ఛ లేదు, మార్గం లేదు. అతనికి ఏదో గుర్తుకొచ్చింది. మళ్ళీ ఉత్సాహం వచ్చింది. జేబులో 100 రూపాయల కాగితం ఒకటి తీసి చూపించాడు. ఇది చూసారా? ఆ రోజు రవీంద్ర భారతిలో మీ చేత దీని మీద సంతకం పెట్టించుకున్నాను. అన్నయ్య ఇదిచ్చి ఏదో కొనుక్కురమ్మనమని చెప్పాడు. నేను అది కొనలేదు. మీ సంతకం కోసం భద్రంగా దాచుకున్నాను. అన్నయ్యకి 100 రూపాయలు పోయాయని చెప్పి తల వాచేటట్లు చివాట్లు తిన్నాను. ఇది చూసినప్పుడల్లా మీరు ఆ రోజు డాన్సర్గానే నాకు గుర్తుకొస్తారు. స్వర్ణ దాన్ని అందుకుని చూసింది. ఇలాంటి సంతకాలు ఎన్ని వేలు చేసిందో. ఆ సంతకం చేయటంలో ఎంత గర్వం, ఎంత స్టైల్. ఏమైపోయినాయి అవన్నీ? అసలు ఆ జీవితం గడిపిన వ్యక్తి తనేనా, లేక అదొక కళ? స్వర్ణ దాన్ని అతనికి తిరిగి ఇచ్చేసింది. దిగులుతో నిండిన స్వర్ణ ముఖం చూడగానే అతని ఉత్సాహం చచ్చిపోయింది. అతని కళ్ళు స్వర్ణ మాసిన చీరని, జాకెట్ని ఆర్తిగా చూసినాయి. ఆ రోజు రవీంద్ర భారతిలో విద్యుల్లతలా మెరిసిన నాట్యమయూరికి ఇక్కడ ఇలా అనారోగ్యంతో వడలిపోయి దీనంగా కూర్చున్న ఈ అమ్మాయికి పోలిక కనిపించటం లేదు. అతను ఎక్కువసేపు కూర్చోలేకపోయాడు. వస్తానండి అంటూ లేచాడు. స్వర్ణ తల ఊపింది. అతను గుమ్మం వరకు వెళ్ళాడు. తటపటాయింపుగా ఆగాడు.
మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చాడు. మెల్లగా అడగలేనట్టుగా అడిగాడు. నేను ఒకటి చెబితే మీరు అవమానంగా భావించరుగా? అతను జేబులో నుంచి 100 రూపాయల కాగితం ఒకటి తీసి స్వర్ణ మంచం దగ్గర పెడుతూ, ఇది మీ దగ్గర ఉంచండి అన్నాడు. స్వర్ణ తల ఎత్తి అతని వైపే చూస్తోంది. అతను చాలా నొచ్చుకుంటున్నట్టుగా, ఇది మీ గుర్తుగా నా దగ్గర ఉంది. మిమ్మల్ని చూస్తే పరిస్థితులు సరిగ్గా లేనట్టుగా కనిపిస్తోంది. అది మీకు ఏ రకంగానైనా ఉపయోగపడితే అంతకంటే సంతోషం నాకేమీ ఉండదు. దయ ఉంచి నన్ను అపార్థం చేసుకోకండి. అతను అర్థిస్తున్నట్టుగా అమాయకంగా చూసిన చూపుల్లోనే కాక అతని కంఠస్వరంలో ప్రతిధ్వనిస్తున్న అభిమానం చూసిన ఆ క్షణంలో స్వర్ణ కళ్ళల్లో చివ్వున నీళ్లు ఉబికినాయి. ఆ కుర్రాడిని తమ్ముడు అని పిలవాలనిపించింది. అతని భుజం మీద తల ఆనించి ఒక్కసారి కరువు తీరా ఏడవాలని అనిపించింది. కానీ ఆ రెండూ చేయలేకపోయింది. ఇంతలో పెంతల్లి కంఠం వినిపించింది. ఆవిడ ఇటే వస్తోంది. ఆవిడ కళ్ళల్లో డబ్బు పడితే ఆగదు. స్వర్ణ చప్పున ఆ నోటు తీసి అతనికిచ్చింది. నీ పేరేమిటో నాకు తెలియదు. నీ అభిమానంతో నాకు ప్రాణం పోసావు. ఇది నా గుర్తుగా నీ దగ్గరే ఉండని. నా అవసరాలు భగవంతుడు కూడా తీర్చలేడు. నీ ఈ జ్ఞాపకం నాకు కూడా విలువైనదే అంది. అతను నిస్సహాయంగా చూశాడు. వెళ్ళు తమ్ముడు, మనం మళ్ళీ కలుసుకోకపోయినా నేను నిన్ను మర్చిపోను. అతను వెళ్ళిపోయాడు. పెంతల్లి అక్కడికొచ్చింది. డబ్బిస్తుంటే తీసుకోకూడదు. ఆ నీలుగుడు దేనికి? మందులకు కూడా లేక ఏడుస్తూ మళ్ళీ అట్టెక్కుపోతావే? ఇదే ఇంకెవరైనా అయితే వాళ్ళని వీళ్ళని అడిగి 4 డబ్బులు పోగు చేసుకునేవాళ్ళు. స్వర్ణ ఆవిడ తిట్లని భరించింది. అమ్మా, చూస్తున్నావా? నీ బిడ్డకి ఇలాంటి స్థితి వస్తుందని తెలిస్తే నువ్వు అలా డబ్బు ఖర్చు పెట్టేదానివే? పెట్టవు. నువ్వే కాదు, ఏ కన్నతల్లి అలా చేయదు. పైసా దాచి మూటగట్టి ఉంచేదానివేమో. తల్లి గుర్తుకు రాగానే స్వర్ణ ఏడవసాగింది. పైనుంచి ఈ వెధవ ఏడుపొకటి, ఇంట్లో శని. నేనేం పాపం చేశానో, నాకున్న బాధలు చాలనట్టు ఈ పేడొచ్చి నాకు పట్టుకుంది. ఆ కిషోర్ తెలివిగా అంటగట్టి వెళ్ళాడు. ఆవిడ సాధింపుగా అంటూ లోపలికి వెళ్ళింది. స్వర్ణకి ఈ తిట్లకి రోషపడే శక్తి కూడా లేకుండా పోయింది. అవును పిన్ని, నిజం, ముమ్మాటికి నిజం. నువ్వు తిట్టడంలో తప్పేం లేదు అనుకోసాగింది. నవల పేరు కీర్తి కిరీటాలు. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 10వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.